మై ఫస్ట్ క్వశ్చన్ టు అశ్విని దత్ గారు. ఈ సినిమాలో ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఉంది. మై నేమ్ ఈజ్ రాజు, మేరా నామ్ రాజు, ఎన్ పేరే రాజు. ఏ అశ్విని దత్ గారు, పాన్ ఇండియా సాంగ్ తీశారు ఆ రోజుల్లోనే, ఎందుకు పాన్ ఇండియా రిలీజ్ చేయలేదు? చేసింటే మనకి ఇంకా బోల్డ్ అండ్ డబ్బులు వచ్చాయి కదా. బాంబే వరకు రిలీజ్ చేసేవాళ్ళు, ఆ తర్వాత అన్ని ఏరియాలకి డబ్బింగ్ వర్షన్ వెళ్ళేది. ఇప్పుడు పాన్ ఇండియా లేదు కదమ్మా, ఇప్పుడైతే ఉంది. కానీ మై సెకండ్ క్వశ్చన్ టు చిరంజీవి గారు. ఈ సినిమాలో ఎన్నో అద్భుతమైన పాత్రలు, పాటలు, మాటలు, విజువల్స్ అన్ని ఎక్స్ట్రాడినరీ. కానీ నన్ను బాగా ఎగ్జైట్ చేసిన పాత్ర మాత్రం రాజు, చిరంజీవి గారి పాత్ర. చాలా కామన్ మ్యాన్గా ఉంటూ, మానవా నువ్వు ఇంకా మాట మానవా, మధ్య పెట్టుకుంటే కూసలు కదిలిపోతాయి, ఓ తెంగరగుచ్చి, ఇలా క్యాజువల్గా మాట్లాడేటువంటి పాత్ర. ఒక దుష్ట శక్తి ఎదురైనప్పుడు అమరీష్ పురి గారు నేను మహాద్రష్టని అనగానే నువ్వు దుష్టుడువో దుష్టుడు అయితే నాకేంటి అని చాలా హీరోయిక్గా యాక్ట్ చేసే విధానం కానీ, ఇలా ఒక దుష్ట శక్తికి